పరిగెడిపటి నుంచి మరికొంతమంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. అన్న ఏంటి ఇవాళ భారీ ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు బస్ భవన్ ముంగట. మీ ప్రధానమైన డిమాండ్స్ ఏం చెప్తారు? ప్రధానమైన డిమాండ్ గవర్నమెంట్ విలీనం కావాలి. ప్రభుత్వంతో పాటు మమ్మల్ని గుర్తింపబడాలి. ఎందుకంటే చాలా అరాచకం ఎక్కువైపోయింది. నువ్వు అంటే షార్ట్ షీట్లు అంటారు, మెమోలు అంటారు, సస్పెండ్ అంటారు, ఇంక్రిమెంట్ అంటే ఏ డిపార్ట్మెంట్లో లేవు ఇంక్రిమెంట్ సస్పెండ్. రోడ్డు మీద వరటాకు లాగా మా ఉద్యోగం. అసలు ఆకు పోయినా ముళ్ళు మీద వాడు ఆకే నష్టము, ఆకు వచ్చి ముళ్ళు మీద నాకే అట్లా ఉంది ఉద్యోగం. వేరే డిపార్ట్మెంట్ అటెండర్కి ఉన్న విలువ కూడా లేదు. మొత్తం ఒక్కొక్క అసలు సర్వీస్ చేస్తే ఉదయం నుంచి సాయంత్రం రాత్రి 9-10 గంటలు అయితే పోయి కాలు ముఖం కడుక్కుందామన్న పరిస్థితి లేదు, తిందామన్న పరిస్థితి లేదు. అసలు అంత అరాచకం ఎక్కువైపోయింది, అంత ఒత్తిడి ఎక్కువైంది, పనిభారం ఎక్కువైంది. అందుకే మాకు గవర్నమెంట్ విలీనం కావాలి. విలీనం అయితే మనకు ఒకటి జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. అదే మనకు కావాల్సింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కొంచెం మెరుగైంది. ఇది కూడా విలీనం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి కూడా. విలీనం చేస్తాము, కొంత సమయం మనం పాటించాలి. ఆర్టీసీ ఉద్యోగులు ధర్నాలు చేయడం ఇవన్నీ మానుకోవాలని చెప్తా ఉన్నాడు. 3 సంవత్సరాలు చూసుకుని ఇన్నుకుంటూనే వస్తున్నాము, ఆయన గౌరవమే ఇస్తున్నాము. మేము ఎందుకంటే చేసినాం, సహకరించినాం, ఓట్లు వేసినాం, అన్ని వేసినాము, సహకరించినాం. చేస్తా 3 సంవత్సరాలు అవుతుంది. చేయాలి కదా, ఏదో డేట్ ప్రకటించాలి కదా. కాలయాపన దొప్పుకున్న వెళ్తూ పోతూనే ఉన్నాడు. మాకు ఒకటే విలీనం మాకు అవసరం, ప్రకటించాలి అంతే డేటు. మీరేం చెప్తారా? ఎక్కడి నుంచి మేము పరిగి డిపో నుంచి రావడం జరిగింది. మా అధినేత హనుమంతు ముద్రాజు గారు ఈరోజు తీసుకున్న నిర్ణయం ఆయన, ఎందుకంటే గత చాలా రోజుల సంది మెమరాండం ఇచ్చిన అన్ని ఇచ్చిండు, అయినా పట్టించుకుంటలేరు. మాకు ఎలక్షన్ వద్దు, విలీనమే ముద్దు అంటున్నాం. మేము ఎలక్షన్ ద్వారా మా పరిష్కారాలు కావు, విలీనం అయితే మా సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. కాబట్టి గత ఇబ్బంది చాలా పడుతున్నాం. విలీనం అయితే కొంచెం మాకు పని భారం కానీ, చేసే వర్క్ లోడ్ కానీ, మేనేజ్మెంట్తో ఇబ్బందులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. బస్సులు బాగాలేక ఒక్కొక్క 300 కిలోమీటర్లు 400, 600, 14 గంటలు 16 గంటల డ్యూటీలు చేస్తూ ఉన్నాం. మేము విలీనం అయితే మాకు ఒక స్టేట్ గవర్నమెంట్తో దానికి సిస్టమ్ ఉంటుంది కాబట్టి విలీనమే చేయమంటారని కోరుకుంటున్నాం. మాకు విలీనమే ముద్దు అని కోరుకుంటున్నాం. ఎన్నికలు ఎందుకు వద్దు అనుకుంటున్నారు? ఒకవేళ ఎన్నికలు జరిగితే మీకు యూనియన్లు ఏర్పడతాయి. యూనియన్లు ఏర్పడిన తర్వాత మీకు మంచి అది ఉంటుంది కదా. ఇప్పుడు ఎన్నికలు అంటే మళ్ళీ అది కాలయాపన చేసే ప్రక్రియ కాబట్టి విలీనమే చేయమంటాం. ఒక డేట్ చెప్పండి, మీరు ఆ డేట్ చెప్పి ఎలక్షన్ పెట్టండి. ఒక 5 months చెప్తారా, ఒక 6 నెలలు చెప్తారా, చెప్పండి. ఆ డేట్ ప్రకటించి ఈ డేట్ నుంచి మీరు విలీనం అవుతారని చెప్పి ఎలక్షన్ పెట్టమంటానే కోరుకుంటున్నాం మేము, అంతే. లేకపోతే విలీనం చేయకపోతే మేము ఇక కొనసాగిస్తాం, ఇంకా ఆందోళనలు చేస్తూనే ఉంటాము. ఎట్లనే మరి మొన్న కూడా ఒక ఆయన చనిపోయిండు ఆర్టీసీ ఉద్యోగి. ఇక అవుతూనే ఉంటాయి, అవి పెరుగుతూనే ఉంటాయి. మొన్న ఆయన శంకరన్న చనిపోయినాక కూడా చెప్పిండ్రు, ఇమ్మీడియటే 3 రోజుల సమ్మె చేస్తే పిలుచుకొని ఆయన ఏం చెప్పిండు అంటే, అరే ఎవరు ఆర్టీసీలో చావద్దు, మరి విలీనం చేస్తామంటాను అన్నాడు. సార్ కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి ఏమన్నారంటే, విలీనం చేస్తాం, మీకు ఎలక్షన్ కావాలన్నా విలీనం కావాలంటే మా నాయకులందరూ కూడా ముక్కుముడిగా అన్ని యూనియన్ వాళ్ళు కూడా రాసిచ్చిండ్రు. ఏం రాసిచ్చిండ్రు అంటే, మాకు ఎలక్షన్ వద్దు, విలీనమే చేయమంటారు రాసిచ్చిండ్రు. మళ్ళా మా గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మా ఆర్టీసీలో ఉన్న ఒక దడ పుట్టించాడు, బాంబేసిండు. ఆయన ఏమన్నాడు అంటే, అరే ఎలక్షన్ పెడతామన్నాడు. అందరూ అప్పటి వరకు కొంచెం విలీనం అవుతుంది, ఇన్ని రోజులు పోరాడినాం, గత ప్రభుత్వంలో పోరాడినాము, ఈ ప్రభుత్వంలో కూడా పోరాడినాము, మాకు ఒక పరిష్కారం అనేది జరిగింది కాబట్టి జరుగుతుంది అనుకున్నాం, కానీ జరగలేదు. మా బాధలు అట్లే ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, గౌరవ ముఖ్యమంత్రికి మా డేటు అప్పటిస్తే మేము సంతోషపడతాం, ఆయనకు కూడా గౌరవం ఉంటుందని కోరుకుంటున్నాం, అంతే. థ్యాంక్ యూ. పరిడి పక్కన వచ్చినాము, దీక్షకు వచ్చి కూర్చుంటే వీళ్ళు ఇంత దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం ఏంటి? కొంచెం బాధను చెప్పుకోవచ్చు కదా. ఎవరికి తెలవాలి, ఎట తెలవాలంటే మీడియానే కదా. ఆ మీడియాతోనే చెప్పుకొని ఇస్తలేరు. ఏం బాధలు ఉన్నాయి చెప్పు. బాధలు ఆర్టీసీలో ఉన్న బాధలు ఎవరు చెప్పుకున్నా ఎవరు ఆదరిస్తలేరు, తీరుస్తలేరు. ఎలాంటి బాధలు అంటే, డ్యూటీలో ఉన్న తక్కువ జీతానికి ఎక్కువ కష్టం చేసుకోము. పరికెళ్ళి వచ్చిన. ఏం పేరు నీ పేరు? నా పేరు అంజలే. ఏం కావాలి మరి బస్ భవన్ ముట్టడి? మేము హనుమంతన్న నిరాహార దీక్ష కూర్చున్నట్టే మేము వచ్చినాము, మద్దతుకు వచ్చినాం. మేము ఒకటే కోరుతున్నాం అన్న, విలీనం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. విలీనం గురించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 2 ఆప్షన్లు చెప్పిండు. మీకు ఎన్నికల విలీనం అన్నాడు, మాకు విలీనం కావాలని చెప్పేసి రాసిచ్చారు ఆల్రెడీ, అన్ని యూనియన్లు రాసిచ్చినాయి. దాని ప్రకారమే జరగాలన్నాం మేము. దాన్ని మధ్యలో తీసుకొచ్చి పొన్నం ప్రభాకర్ గారు మళ్ళీ ఎలక్షన్ పెడతామా అన్నారు. ఎలక్షన్ గురించి కాదు ముఖ్యము, విలీనం అపాయింటెడ్
డేట్ ప్రకటించండి అని చెప్తున్నాం అంతే మేము. యూనియన్లు అన్నీ కూడా మళ్ళీ రాసిచ్చినాయి, అన్నీ రాసిచ్చినాయి. ఇప్పుడు ఖాళీ అపాయింట్ డేట్ కావాలని చెప్తున్నాం. ఎలక్షన్లకు వాల్పోతారు. ఎలక్షన్ ముఖ్యం కాదు, విలీనం ముద్దు. విలీనం అపాయింట్ డేట్ చేసినాక మీరు అధికారులు ఏదైనా చేయగలుగుతారు. అపాయింట్ డేట్ ఇచ్చి చేయండి, మాకు ఒక సంతోషం ఉంటుంది. మేము ఇంకా కష్టపడతాం. మీరు ప్రకటించిన మీరు అన్నట్టునే ముఖ్యమంత్రి ఏమో విలీనం అంటున్నాడు, పొన్నం ప్రభాకర్ మీ మంత్రి ఏమో. మేము అదే కంపెనీలో ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తారు? మాకు కాలయాపన చేసి ఏమైనా చేస్తారా? ఏం చేస్తారో అది తెలియకనే మేము నిరాహార దీక్ష కూర్చున్నాం. గవర్నమెంటే రెండు రకాలు మాట్లాడుతున్నాం కదా. ఆల్రెడీ ముఖ్యమంత్రి చెప్పిండు, అపాయింట్ డేట్ చెప్పిండు. మీరు అపాయింట్ డేట్ చెప్పిండంటే విలీనమా లేకపోతే ఎలక్షన్ అన్నాడు. విలీనం కావాలని చెప్తున్నాం. మేము విలీనం ప్రకటించమంటున్నాం. అపాయింట్ డేట్ ఇచ్చి ఆ తర్వాత ఎలక్షన్ పెట్టుకొని ఏమని చేయాలి? మా మంచి కోరినప్పుడు ఏమైనా చేయగలుగుతారు. ఇది బస్ భవన్. మేము 26 ఏండ్లు కష్టపడి పైసా కూడబెట్టి మా వాటా కూడా దీంట్లో ఉంది. మేమేం అట్ట గాలికి రాలేదు. చేయండి, పెట్టండి మధ్యాహ్న భోజనం, అందరం పోతాం. పెట్టండి, ఆకలి కొనిస్తారా? ఏమో మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. నిలబడనియ్యరు, మాట్లాడనియ్యరు. శాంతియుతంగా అతడు ప్రాణత్యాగమే నేను చేస్తానని కూర్చుంటే కూడా కూర్చోరు. అడిగినవా ఇయ్యరు, పర్మిషన్ కూడా ఇయ్యరు. ఇంకేమిస్తారు అనా? రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పైసలు ఇస్తలేరు. అరే చేస్తున్న వాళ్ళను విలీనంలో చేస్తాము అని చేస్తలేరు. అంటే ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ అంటేనే ఇంత దౌర్భాగ్యమైంది అని అందరికీ తెలిసిపోతుంది. వారానికి 4 రోజులకు ఒకసారి బస్ భవన్ ముట్టడి, అరెస్ట్ చేయడము. ఏంది ఇది ప్రభుత్వమా? తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమేనా? అన్నీ పెంచిండ్రు కనుకనే ఇగో ఇంత ముద్దుగున్నాం మేము. వేరే డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు ఎలా ఉన్నారో, ఆర్టీసీలో ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులు ఎలా ఉన్నారో మీరు మంచిగా ఇంటర్వ్యూలు తీసుకుంటారు కదా, గమనించారా? ఎవరెవరి సైకాలజీ, వాళ్ళది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో మీకు తెలియట్లేదా? మీరు కూడా స్పందించాలి కదా. మీరు కూడా తెలంగాణలో ఒక వ్యక్తియే కదా. మీరు కూడా మా పిల్ల అలాంటి వాళ్ళే కదా. 1కి 2 రాసి చెప్పండి. అడిగితే ఇవ్వరు. చస్తామంటే సావనియ్యారు, బతుకుదామంటే కూడలేదు. ఏం చేయాలి? బతకాలనా సావాలనా? ఎవ్వరి స్పందన లేదు, అందరిది గాడికే ఉంది. ఆ రోజు ఒక అతను చనిపోయిందా, శంకర్ గౌడు. ఆ రోజు జర సల్లవర్చిరి. మా ఉద్యోగస్తులు ఏంది నిమ్మకు నీరెప్పినట్లు కొంతమంది ఉంటారు. ఆ రోజే పాల ప్యాకెట్లతోనే అభిషేకం చేసిరి. మరుసటి రోజే మళ్ళీ మడత తిప్పేసిండు. అంతే, సావుకు సిద్ధము అని వస్తే కూడా సావనియ్యరు. బతుకుదామంటే జీతాలు ఇయ్యరు. ఇంకేది బతికెట్లా? ఎవరికి చెప్పుకోవాలి? ఆర్టీసీ కార్మికులు అంటే అంత చులకన అయిపోయింది. ప్రభుత్వానికి, మేనేజ్మెంట్కి, ప్రతి డిపార్ట్మెంట్కి. జూన్ 2 తారీఖు నాడు విలీన ప్రక్రియ ఇస్తానన్నాడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇవ్వలేదు. అయితే మేము ఒకటి నాడు ముఖ్యమంత్రి గారు మాట చెప్పండి, మీకు విలీనం కావాలా, ఎన్నికలు కావాలని. ఎన్నికలు వద్దు, విలీనం కావాలని రాతపూర్వకంగా ఎండి గారికి ప్రతి ఒక్క యూనియన్ 11 యూనియన్లు అందరూ రాసిచ్చారు. అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ రాసిచ్చారు. మరి ఆ విలీన ప్రక్రియ స్టార్ట్ చేయకుండా ఎవరైతే ఎవరూ అడగలేదు, ప్రతి యూనియన్ అడగలేదు ఎన్నికలు కావాలని. మళ్ళీ ఎన్నికల ప్రక్రియ తీసుకొచ్చి జాప్యం చేయడం ఏమంటే నెల దాదాపు ప్రతి నెలకు 300 మంది కార్మికులు రిటైర్డ్ అవుతున్నారు ఆర్టీసీలో. వాళ్ళకు వచ్చే ప్రతిఫలం దక్కకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దాదాపు 9 సంవత్సరాలకి వెళ్ళి విలీన ప్రక్రియ అని చెప్పేసి ప్రతి ఆర్టీసీ కార్మికులు కోరుకుంటుంటే మీ ప్రభుత్వం వచ్చేసి మాకు నయవంచన చేసినట్టు 2.5 సంవత్సరాలు జాప్యం జరిగింది. అయినా కూడా మేము ఓపిక బట్టి ఇప్పుడు ఇస్తా ఉన్నాం. దగ్గరకు వచ్చిన విలీనాన్ని ముందుకు తీసుకుపోవడం ఎవరు అడిగినారు ఎన్నికలు? ఇప్పుడు అసోసియేషన్గా మొన్న 2-3 మీటింగ్లు జరిగినాయి. ఎండీ గారి దగ్గర కానీ, సీఎం గారి దగ్గర, డిప్యూటీ సీఎం గారి దగ్గర జరిగినాయి. మరి ఎన్నికలలో అందరు నాయకులు వచ్చారు, అందరు అభిప్రాయాలు చెప్పారు. ఇప్పుడు కూడా అదే అభిప్రాయం తీసుకోమని చెప్తున్నాం. పెట్టండి, విలీనం తర్వాత ఎన్నికలు పెట్టండి. మేము శాంతియుతంగానే ఉన్నాం కదా. ఇప్పుడు ఈ అమర నిరాహార దీక్ష ఎందుకు వచ్చింది? మీరు చేయకపోవడం వల్లనే అమర నిరాహార దీక్ష కన్నా లాస్ట్కు మిగిలింది ఏంది? కార్మికునికి అమర నిరాహార దీక్ష ఆయుధం అదొక్కటే. ప్రజాస్వామ్యంలోనే దీక్ష ఒక్కటే. సమ్మెలు, నిరాహార దీక్షలు, గేట్ ధర్నాలు అన్నీ అయిపోయిన తర్వాత అమర నిరాహార దీక్ష. మేము శాంతియుతంగా అమర నిరాహార దీక్షకు మీరు చేస్తే మేము అమర నిరాహార దీక్ష ఎందుకు రావాల్సి వస్తుండే?
ప్రభుత్వం ఆలోచించాలి, యాజమాన్యం కూడా ఆలోచించాలి. మీరు ఒక ఉద్యోగస్తులే కదా, సంస్థలో ఉన్న ఉద్యోగస్తులు, మీరు రిటైర్డ్ అవుతారు, మేము రిటైర్డ్ అవుతాం. ఎన్నికలు విలీన ప్రక్రియను ఎందుకు ఆపుతున్నారు? ఏ కార్మికుడు కోరుకుంటున్నాడు? ఏ యూనియన్ నాయకుడు కోరుకుంటున్నాడు? మీరు ఎన్నికలు ముందుకు తీసుకురావడానికి మేము క్వశ్చన్ చేస్తున్నాము. మాకు అవసరం లేదు ఎన్నికలు, విలీనం చేయండి, తర్వాత ఎన్నికలు పెట్టండి, లేదా అసోసియేషన్ ప్రకటించండి. మాకు వద్దని ఎన్నికలు మీరు ఎందుకు ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని జాప్యం చేయడం వల్ల నెలకు 300 మంది, ఇప్పటికే తెలంగాణ వచ్చినప్పుడు 43,000 మంది ఉద్యోగస్తులు ఉన్నది, ఇప్పుడు 32,000కు వచ్చినాం. నువ్వు నెల తీసుకుంటూ పోతే సంవత్సరం అయితే 2 సంవత్సరాలు అయితే దాదాపు ఒక 8,000 మంది రిటైర్డ్ అవుతాయి. ఎవరికి ఇస్తావు నువ్వు? విలీన ప్రక్రియ ఎవరికి ఇస్తావు? ఇప్పుడు అంతా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ తీసుకొస్తున్నారు. ఇది అన్యాయమే కదా. యువత ఎక్కడ పోతుంది? ఉద్యోగాలు లేవు. 20,000కు 18,000కు ఉద్యోగం చేయించడం ఏంటంటే ఆర్టీసీలో ఎక్కడుంది విలీనం? ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అంటే ఎలర్జీ అన్న ముఖ్యమంత్రి గతంలో ఎవరు కేసీఆర్ గారు, మీ అందరికీ తెలిసిన విషయమే. నా కాంట్రాక్ట్ అంటేనే నా అలర్జీ అని. మరి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చి ఇంకా లేని అవుట్ సోర్సింగ్ తీసుకొస్తున్నారు? ఎవరు ప్రశ్నించాలా దీన్ని? 18,000కు 15-16 గంటలు నౌకరు చేయించుకోవడం ఏంది? మేము కోరేది ఒకటే ప్రభుత్వాన్ని, విలీన ప్రక్రియ స్టార్ట్ చేయండి, అవుట్ సోర్సింగ్ ఎత్తేయండి, కొత్తగా ఉద్యోగాలు సృష్టించండి. మేము ఈరోజు నిరసన తెలపడానికి వచ్చినాం శాంతియుతంగా. కానీ పోలీస్ సోదరులు మా విన్నపాన్ని వినించకుండా వాళ్ళకున్న ఆర్డర్స్ ఏందో కానీ ఈరోజు మా నాయకుని అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. మేము ఒకరోజు చేస్తుంటే 2 రోజులు చేస్తుంటే మా ప్రజాస్వామ్య దేశంలో మేము 15 రోజుల కింద అప్పీల్ పెట్టుకున్నాము ప్రభుత్వానికి, ఇక్కడ యాజమాన్యానికి. పోలీసు వ్యవస్థ కూడా అప్పీల్ పెట్టుకున్నాం, ఇవ్వలేదు. కనీసం ఒక రోజు 1 డే 2 డేస్ అన్న ఇవ్వాల్సింది ఇవ్వలేదు. ఇప్పుడు 1 గంట సేపు కూడా కూర్చోలేదు, మా నాయకుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడు. ఇది ప్రజాస్వామ్యం అనుకోవాలా మరి ఇంకేమనుకోవాలా? పత్రికా వాళ్ళ ద్వారా మేము ప్రజలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము.